దేశంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. రఫేల్ ద్వారా వచ్చిన 43,000 కోట్లను ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్కు పంచుతున్నారని రాజమహేంద్రవరంలో ఆరోపించారు. మోదీ మళ్లీ ప్రధాని అయితే నియంత పాలన వస్తుందన్న ఆయన జగన్ తీరుపై మండిపడ్డారు. పోలవరాన్ని వ్యతిరేకిస్తున్న కేసీఆర్తో జగన్ చేతులు కలిపారన్న ఆయన తలసాని స్థాయికి తగిన మాటలు మాట్లాడాలని హితవు పలికారు. దేశ సమగ్రతకి భంగం కలిగేలాగా, మత సామరస్యం విచ్ఛిన్నం జరిగేలాగా కార్యాచరణతో ముందుకు సాగుతున్న మోడీ గారు, అమిత్ షాల పరిపాలనకు చెక్ పెట్టాలని ఇవాళ అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి దేశంలో. ఇవాళ కేసీఆర్ విభజన సమయంలో ఏం మాట్లాడాడు? జగన్ వెళ్తే వరంగల్లో తరిమి కొట్టి పంపించారు వాళ్ళు వైఎస్ టీఆర్ఎస్. ఇవాళ దొంగలు కలిసినట్టుగా కేసీఆర్, జగన్ మోడీ గారి సారథ్యంలో కలిసి రాజకీయాలు చేస్తా ఉన్నారు సీమాంధ్ర మీద. ఇద్దరు ఎలాగా మంత్రాలు చేసుకుంటున్నారు. ఆయన ఏలు పెడతానంటున్నాడు, ఏలు పెడతాడు, నేను చెప్పాను, కాలు పెడతాడు, పెట్టమను. ఆయన పెట్టేదేమో ఉంటే ఆయన సంపాదించిన దోపిడీలో నుంచి వైఎస్ఆర్ పార్టీకి 1,000 కోట్ల రూపాయలు ఇస్తాడు. అది కూడా మోడీ గారి నుంచి వస్తుంది. మోడీ గారికి విమానాలు, యుద్ధ విమానాల కుంభకోణాల్లో వచ్చిన 43,000 కోట్లలో నుంచి కేసీఆర్ ద్వారా జగన్కి ఇప్పిస్తారు. ఇది ఒప్పందం వాళ్ళ ఆ 3 పార్టీల మధ్య ఒప్పందం. అది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీరు తీసుకెళ్తుంటే అది తప్పని చెప్పే కేసీఆర్తో నువ్వు ఎలా చేతులు గడుపుతున్నావు అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నావు. పనికిమాలిన రాజకీయాల ద్వారా సీమాంధ్రకు అన్యాయం చేస్తున్నారు. ఇవాళ తెలుగువాడి ఖ్యాతిని కేసీఆర్ పాదాల ముందు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని ప్రజలంతా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు పుణ్యమాట ఈ రోజున రాజకీయ భిక్ష, చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష తలసాని యాదవ్. అక్కడంతే పైరవీలు చేసుకునే నాయకుడు.